ఛత్తీస్గఢ్ లోని బస్తర్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. పలువురు జవాన్లకు గాయాలయ్యాయి. ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, సుమిత్ర, ఛత్తీస్గఢ్ లోని బస్తర్ అటవీ ప్రాంతంలో అబుజ్మడ్ ప్రధానంగా మావోయిస్టులకు ప్రధాన కవచంగా ఉన్నటువంటి ఆ ప్రాంత అబుజ్మడ్. ఇటీవల కాలంలో అబుజ్మడ్ లో మావోయిస్టులను తుదిముట్టించేందుకు జవాన్లు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా సఫలీకృతం అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అబుజ్మడ్ లో నుంచి మావోయిస్టులను తరిమేసేందుకు జరుగుతున్న కూంబింగ్ కి సంబంధించి డిఆర్జీఎఫ్, ఎస్టీఎఫ్ కు సంబంధించిన పాటు కాంకేరు, బస్తరు, నారాయణపూర్ జిల్లాలకు సంబంధించిన ప్రత్యేక బలగాలు 2 రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు గత గంట క్రితమే మావోయిస్టులకు జవాన్లకు మధ్య భారీ ఎత్తున కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు కూడా సమాచారం అందుతుంది. మరికొంతమంది మావోయిస్టులు కూడా మృతి చెందే అవకాశం ఉంటుందని కూడా అంచనాలు వేస్తున్న పరిస్థితి. జవాన్లకు కూడా పలువురు గాయాలైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఇటీవల కాలంలో చూసుకుంటే వేసవి కాలంలో మావోయిస్టులకు తీవ్ర నష్టాన్ని చేకూర్చిన ప్రాంతం ఇది. అయితే ఈ సమయంలోనే మళ్లీ వర్షాకాలం వచ్చిన నేపథ్యంలో ఎండిన చెట్లన్నీ కూడా ఆకుపచ్చగా మారుతున్న కాలంలో కూడా మావోయిస్టులను తుదిపెట్టాలని చెప్పేసి కూడా అటు భద్రతా బలగాలు తీవ్రంగా దాదాపు 24/7 బృందాలుగా కేంద్ర రాష్ట్ర బలగాలకు సంబంధించినటువంటి బృందాలు పూర్తిగా అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. కూంబింగ్ నిర్వహించడంతో పాటు వాళ్ళ స్థావరాలను కనుక్కోవడానికి డ్రోన్ల ద్వారా పూర్తిగా సిగ్నల్ ట్రేస్ అవుట్ చేస్తూ కూడా వారు ఎక్కడ ఉన్నారో, వారి స్థావరాలు ఏంటనే దాని మీద కూడా ప్రత్యేకించి కూంబింగ్ నిర్వహణలో వాళ్ళు ఐడెంటిఫై చేసి కూడా ఒక్కసారిగా 30 దాడులు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 200 మంది పైగా మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. 200 పైగా మృత్యువాత పడినటువంటి మావోయిస్టులతో పాటు కొంతమంది అమాయకులను అంటే గిరిజనులు మావోయిస్టులకు కొరియర్లుగా ఉన్నటువంటి వారిని కూడా తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేస్తున్నారని కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నేతలు లేఖల ద్వారా కూడా తమ అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నటువంటి కాంకేరు, నారాయణపూర్, కొండగావ్ ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులను ఆ ప్రాంతాలను ఖాళీ చేయించే ప్రయత్నం మాత్రం ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు జరిగినటువంటి కాల్పులకు సంబంధించి చూసుకుంటే ఇంకా ఎదురు మావోయిస్టులకు జవాన్లకు మధ్య కూడా కాల్పులు మరింత వేగంగా కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా అటు భద్రతా బలగాలు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పలువురు జవాన్లకు గాయాలు కావడంతో వారందరినీ సురక్షితమైన ప్రాంతాలకు తరలించి వారికి మెరుగైన వైద్యం చేయించేందుకు నారాయణపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే పూర్తి స్థాయిలో కూడా సమాచారం అందే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమిత్ర, అంటే బస్తర్ చాలా సమస్యాత్మకమైన ప్రాంతం, మరి అక్కడలే ఎన్కౌంటర్ జరిగింది. ఇంకా కూడా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయా? 8 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇంకా ఎన్కౌంటర్ కంటిన్యూ అవుతుందా? అలాగే సివిలియన్స్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సుమిత్ర, మొత్తంగా అబుజ్మడ్ అనేది మావోయిస్టుకి షెల్టర్ జోన్ గా ఉన్నటువంటి అబుజ్మడ్ ప్రాంతం. ఈ అబుజ్మడ్ ప్రాంతంలో దాదాపుగా జవాన్లు కూడా పూర్తిగా అబుజ్మడ్ ను ఆక్యుపై చేసుకున్న పరిస్థితి. అవన్నతో బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. బేస్ క్యాంపులను ఏర్పాటు చేయడంతో సివిలియన్లను అందరూ కూడా ఆ ప్రాంతాలను ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు కూడా పంపించారు. ఆ పంపించినటువంటి వారందరినీ కూడా సురక్షితంగా ఉంచేందుకు బేస్ క్యాంపులకు సమీపంలోనే వాళ్ళందరూ కూడా కాపాడే ప్రయత్నం కొనసాగుతుంది. అయితే ప్రధానంగా మావోయిస్టులకు సంబంధించి చూసుకుంటుంటే వాళ్ళు మొత్తం ఇటీవల కాలంలో పెద్ద కూడా కూంబింగ్ నిర్వహిస్తున్న జవాన్లను టార్గెట్ చేస్తూ కూడా ప్రత్యేకించి ఐఈడీలను కూడా ఏర్పాటు చేసి మావోయిస్టులు జవాన్లను మొత్తం కూడా అంతమొందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొంతమంది జవాన్లను మావోయిస్టులు టార్గెట్ చేస్తే మావోయిస్టులు జవాన్లను టార్గెట్ చేస్తూ మధ్యలో మావోయిస్టులు అమర్చినటువంటి ఐఈడీల పేర్లు కూడా సివిలియన్లు కూడా గాయపడి మృత్యువాత పడిన పరిస్థితి అయితే మనం చూసాం. ఇప్పటికే నిన్న రాత్రి కూడా జరిగినటువంటి ఐఈడీ పేలుల్లో ఒకరు పూర్తిగా గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి, మరొకరు మాత్రం మృత్యువాత పడిన పరిస్థితి కనిపిస్తుంది. ములుగు జిల్లా వెంకటాపురంలో అదే పరిస్థితి కొనసాగింది. అయితే ఇప్పుడు ఛత్తీస్గఢ్, ఆంధ్ర సరిహద్దు ప్రాంతం, తెలంగాణ సరిహద్దు ప్రాంతంతో పాటు ఒరిస్సా, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు పెద్ద ఎత్తున పూర్తిగా కూంబింగ్ నిర్వహిస్తూ ఉన్నాయి. 24/7 అటు మొత్తం 24 గంటలు కూడా కూంబింగ్ నిర్వహిస్తూ అడవిని జల్లెడ పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి కాల్పులు మరింత కూడా మృతుల సంఖ్య పెరుగుతాయని కూడా పోలీసు అధికారులు, జవాన్లు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే అదే స్థాయిలో కూడా జవాన్లకు గాయాలు కావడంతో కొంత వెనక్కి తగ్గే అవకాశం కూడా కనిపిస్తున్నట్టుగా మనకు కూడా అందుతున్నటువంటి సమాచారం. పెద్ద ఎత్తున మాత్రం అబుజ్మడ్ లో మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం మాత్రం అటు కేంద్ర రాష్ట్ర
రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మావోయిస్టు పార్టీకి మాత్రం కోలుకోలేని దెబ్బ మాత్రం జనవరి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుంది. మరింత కొనసాగుతున్న కాల్పుల నేపథ్యంలో మృతుల సంఖ్య మాత్రం పెరుగుతుందని కూడా అటు అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సుమిత్ర, థ్యాంక్ యూ సైదులు ఫర్ ద అప్డేట్స్.